హాయ్ ట్రేడర్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు అందరూ? సో మార్కెట్ వచ్చేసి ఈరోజు 600 పాయింట్, ఆల్మోస్ట్ 600 పాయింట్లు అనుకోండి, 577 పాయింట్స్ గ్యాప్ అప్ అవుతుంది మార్కెట్. సో ఇప్పుడు మనం ఇక్కడ ఎలా ప్రేట్ చేయాలంటే మార్కెట్, సో ఇక్కడ ఎవరైతే బయర్స్ ఉన్నారో, సో ఈ బయర్స్ నిన్న ఆల్మోస్ట్ క్లోజింగ్ టైంలోనే ఎగ్జిట్ చేయించేసిందండి. మళ్ళీ మార్కెట్ గ్యాప్ డౌన్ అవుతుండొచ్చు అని. సో ఎవరైతే రిటైల్ ట్రేడర్స్ ఉంటారో వాళ్ళు మ్యాక్సిమం ఎగ్జిట్ అయిపోతారు. సో మార్కెట్ ఆల్మోస్ట్ గ్యాప్ అప్ అవుతుంది కాబట్టి, సో ఎవరైతే 49,000 దగ్గర ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రాఫిట్ బుక్ చేసుకుంటారు, అంటే ఎగ్జిట్ అయిపోతుంటారు. అంటే మార్కెట్ ఇంత గ్యాప్ అప్ అయింది, ఇంకా పైకి వస్తుందో అని. సో ఎవరైతే ఉన్నారో రిటైల్ ట్రేడర్స్ ఉన్నారో వాళ్ళు మ్యాక్సిమం ప్రాఫిట్ బుకింగ్ చేసుకోవడానికి ట్రై చేస్తారు. సో మనం ఈరోజు గ్యాప్ అప్ అయిన వాటికి నిన్న చెప్పుకున్నాం కదా, మనం 48,300 పైన గ్యాప్ అప్ అయితే మార్కెట్ బుల్లిష్ ఉంటుందని. సో మార్కెట్ దానిపైనే గ్యాప్ అప్ అయింది. సో అప్ టు ఏదైతే జరగాలనో, టార్గెట్ రీచ్ అవ్వాలనో, 48,300 పైన గ్యాప్ అప్ అయినా మార్కెట్ క్లోజ్ చేసిన మార్కెట్ మనకు మంచి బయింగ్ మూమెంట్, అంటే మంచి ప్రాఫిట్ ఇచ్చేది. సో ఇప్పుడు ఏమవుతుంది, వన్స్ గ్యాప్ అప్లోనే మొత్తం మనం అనుకున్న టార్గెట్ రీచ్ అయిపోతుంది. సో ఇక్కడ రీచ్ అయిన తర్వాతకి మార్కెట్ ఇక సెల్లర్స్ని యాడ్ చేసి మళ్ళీ పైకి వెళ్తుందా, లేదా సెల్లర్సే స్ట్రాంగ్ ఉండి మళ్ళీ మార్కెట్ని తీసుకొస్తా అనేది మనం ఓపెనింగ్ క్యాండిల్స్లో 5 మినిట్స్ కానీ 50 మినిట్స్ క్యాండిల్లో కానీ మనం చూసి ట్రేడ్ చేసుకుందాం. ఎందుకంటే ఒకవేళ ఇప్పుడు 48,300 దగ్గర గ్యాప్ అప్ అయినా కానీ మార్కెట్ దీన్ని క్లోజ్ చేసినా కానీ స్లో అండ్ స్టడీగా మార్కెట్ అప్ సైడ్ మూమెంట్ ఉంటుంది. సో గ్యాప్ అప్లో మొత్తం టార్గెట్ రీచ్ చేసింది కాబట్టి, అంటే ఏదైతే సెల్లర్స్ని సెల్ హిట్ చేసింది కాబట్టి, సో మనం మార్కెట్లో వెయిట్ చేసి ట్రేడ్ తీసుకుందాం. ఓకే, మార్కెట్ ఎంట్రీ 48,480 దగ్గర నాకు ఎంట్రీ ఉంటే 48,400 కింద నాకు పర్ఫెక్ట్ స్టాప్ లాస్ బాగుందండి. అంటే నాకు 48,400 కాడ నాకు స్టాప్ లాస్ కూర్చుంటుంది, సెట్ అవుతుంది. సో మార్కెట్ 48,480కి వచ్చి మార్కెట్ ఏమైనా నాకు ఆపర్చునిటీ ఇస్తే నేను బై చేస్తాను, లేదంటే వెయిట్ చేస్తాను. మార్కెట్ 48,480 దగ్గరికి వచ్చాడు కనిపించలేదండి. మ్యాక్సిమం ఈ క్యాండిల్తో నేను ఎంట్రీ అవుతాను అనుకుంటాను. ఒకవేళ ఈ క్యాండిల్ కిందికి వస్తే కింద ఎంట్రీ అవుతాను, లేదా ఈ క్యాండిల్ పైన బై ఎంట్రీ అవుతాను. 480 కిందికి వస్తే మళ్ళీ డ్రాగెస్ట్ ఫాల్ ఉంటుంది అనిపిస్తుంది నాకు. సో చూద్దాం, ఒకవేళ అక్కడి నుంచి ఏమైనా ఎంట్రీ అన్నా, లేదంటే ఈ క్యాండిల్ పైన ఎంట్రీ అవుతాను నేను. 48,540 కాడ ఎంట్రీ అయ్యడానికి ఛాన్స్ దొరికితే ఎంట్రీ అవుతాను. ఎంట్రీ అయిన తర్వాతకి మళ్ళీ ఆ క్యాండిల్లోనే నేను ఎస్ఎల్ పెట్టుకుంటానండి. ఈరోజు నేను ఎక్కువ రిస్క్ తీసుకోవాలి, ఎందుకంటే మార్కెట్లో సెల్లర్స్ ఇంకా యాడ్ అవుతున్నారు. సో బయర్స్ కంటే సెల్లర్స్ ఇంకా ప్రాఫిట్ బుక్ చేసుకోవట్లేదు. సో అందుకని నాకు కొంచెం డౌట్ఫుల్గా ఉంది. చూస్తాను మార్కెట్ ఇక్కడి నుంచి పైకైనా వెళ్ళాలి, లేదా ఇక్కడి నుంచి కిందికైనా రావాలి. సో నేను స్మాల్ రిస్క్ తీసుకుందాం అనుకుంటున్నాను. సో ఇక ఎంట్రీ అయ్యానండి. $48,600 పైన మార్కెట్ బ్రేక్ చేస్తే బుల్లిష్లోకి వస్తుంది. అప్పటిదాకా కొంచెం రిస్కీ ఉంటుంది ట్రేడ్ ఇది. $600 బ్రేక్ అయితేనే మనకు మార్కెట్లో కొంచెం హోప్స్ ఉంటాయని, నా టార్గెట్ రీచ్ అవుతుందని. లేదా మాత్రం నేను ఈ క్యాండిల్లో ఎస్ఎల్ తీసుకొని ఎగ్జిట్ అయిపోతాను. ఎందుకంటే బయర్స్ ఇక్కడ స్ట్రాంగ్ ఉన్నాను. మళ్ళీ 500 బ్రేక్ అయిందంటే మార్కెట్ మళ్ళీ మూమెంట్ రావడం కష్టం అవుతుంది. సో తక్కువ రిస్క్ తీసుకుంటాను ఈ ట్రేడ్లో నేను.
సో 600 బ్రేక్ అయిందండి. సో ఇప్పుడు నాకు లాస్ అయితే జెన్యూన్ లాస్ అవుతుంది. సో నేను ఇక్కడ నుంచి మార్కెట్ 48,480 నా ఎస్ఎల్ అండి. సో మార్కెట్లో నా రిస్క్ తగ్గించుకుంటానండి. ట్రైలింగ్ ఎస్ఎల్ పెట్టుకుంటాను నేను. నా టార్గెట్ వచ్చేసి మా 48,750 అండి. ఒకవేళ మార్కెట్ మళ్ళీ నేను ఎంటర్ అయిన ప్రైస్ కింది కోసం మాత్రం మళ్ళీ పాలు ఉంటుంది. సో మ్యాక్సిమం రాదనుకుంటున్నాను. చూసారా, మార్కెట్లో ప్రీమియమ్స్ పెరగట్లేదు. ఎందుకంటే మంత్లీ ఎక్స్పైరీ, ప్రీమియం అడ్జస్ట్మెంట్ ఉంటాయి. సో ఇండెక్స్ పెరిగినా కానీ ప్రీమియమ్స్ పెరగట్లేదు. సో మనకు ప్రీమియం మనకు సంబంధం లేదు. మన ఇండెక్స్ ఏదైతే అనుకున్నామో టార్గెట్ అది తీసుకొని ఎగ్జిట్ అయిపోతే బెటర్. ఇప్పుడు ఎవరైతే స్వింగ్ బ్రేక్ చేసిన తర్వాత బై చేశారో, ఎవరైతే ఇక్కడ బై చేశారో వాళ్ళందరినీ ఎగ్జిట్ చేయించేసిందండి. సో మళ్ళీ 48,600 కనుక బ్రేక్ అయితే మార్కెట్లో ఫాల్ ఉంటుంది. సో మనం ఇక్కడ దీని కింద ఎస్ఎల్ పెట్టుకుందాము. ఇంకా దీని కిందికి రాదనుకుంటున్నాను మార్కెట్. ఆల్రెడీ ఎవరైతే ఈ టార్గెట్స్ క్యాన్సిల్ చేసి బై చేశారో వాళ్ళందరినీ ఇక్కడ ఎగ్జిట్ చేయించేసింది. ఓకే, సో మార్కెట్ వెళ్తే అప్ సైడ్ వెళ్ళాలి 48,800. ఒకవేళ దీని కిందకి వచ్చినా మనం లాస్ అయితే ఏం కాము. సో ఈరోజు ట్రేడ్ క్లోజ్ చేసి రెస్ట్ తీసుకుంటాం. నిఫ్టీ సపోర్ట్ చేస్తలేదు. నిఫ్టీ సపోర్ట్ చేస్తే మనకి ఏమన్నా ఛాన్స్ ఉండే కానీ నిఫ్టీ సపోర్ట్ చేయట్లేదు. ఇంకా నిఫ్టీ పడుతుంది మళ్ళీ. నేను కూడా ఎక్కువ సేపు వెయిట్ చేయను. 750 వచ్చిందంటే ఎగ్జిట్ అయిపోతాను మార్కెట్. మార్కెట్ ఇక్కడ హోల్డ్ చేయడానికి కారణం తెలుసా మీకు? ఎందుకంటే ఎవరైతే బై చేశారో, అంటే ఈరోజు గ్యాప్ అప్ అయింది మార్కెట్ పైకి వెళ్తుంది అని ఎవరైతే బై చేశారో వాళ్ళని ఎగ్జిట్ అయిపోయినాయి, లేకపోతే వాళ్ళ ప్రాఫిట్ తక్కువ అయితే స్మాల్ ట్రేడర్స్ ఏం చేస్తారు, ఎగ్జిట్ అయిపోతారు. సో అందుకని మార్కెట్ హోల్డ్ చేస్తుంది. ఇక్కడ మార్కెట్లో లాభం అనేది కాదండి ఈరోజు. నాకు నేను అనుకున్నది సక్సెస్ అవుతేనే నేను సాటిస్ఫై అవుతానండి. ఎందుకంటే నాకు ఒక లాస్ వచ్చినా లాభం వచ్చినా నాకు డజంట్ మ్యాటర్. ఎందుకంటే ఇయర్ కాబట్టి రీపని సంపాదించుకుంటాను. బట్ నేను అనుకున్న టార్గెట్ రీచ్ అయిందా లేదా? సో అనుకున్న 750కి మార్కెట్ వెళ్ళిపోతుంది. లైవ్ ట్రేడ్లో ఉండాల్సింది మెయిన్ లక్ష్యం ఇదండి, పేషెన్సీ బాగుండాలి. ఒకవేళ ఇక్కడి నుంచి నాకు రివర్స్ అయినా పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. నాకు ప్రాఫిట్ వచ్చేసింది, నేను ఎగ్జిట్ అయిపోతాను. నా ఏదైతే అనుకున్నానో ప్రాఫిట్ అది తీసుకుని ఎగ్జిట్ అయిపోతాను. సో మార్కెట్లో ఈరోజు ప్రాఫిట్ బుక్ చేశానండి 9,600. ఎందుకంటే మార్కెట్ ఇప్పుడు బ్రేక్ అయింది, ఆల్రెడీ సెల్లర్స్ ఉన్నారు. సో ఇప్పుడు మార్కెట్ రివర్స్ అయితే రివర్స్ ఏం కాదు. ఎందుకంటే ఇప్పుడు మనకు మంత్లీ ఎక్స్పైరీ అయ్యేవాటికి ఎక్కువ రిస్క్ తీసుకోలేదు. ప్రీమియమ్స్ మళ్ళీ పడిపోతాయి. ఆప్షన్ చైన్లో చూసుకుంటే మనకు ఇంకెంత వరకు టార్గెట్ ఉన్నది తెలుస్తుంది. ఓకే, 600 వరకు ఉందని మాకు ఇంకా ఏం ప్రాబ్లం లేదు. సో నేను ఈరోజు మార్నింగ్ చెప్పినట్టు 600 బ్రేక్ అవ్వకపోతే మార్కెట్ ఖచ్చితంగా సెలెక్ట్ అయ్యేదండి. సో బ్రేక్ అయిన చేపటికి నేను సేఫ్ సైడ్లో ఉన్నాను. మార్కెట్లో 48,500 కాడ ఎవరైతే బై చేశారో వాళ్ళ ఎస్ఎల్స్ 48,500, 48,400 దగ్గర ఉంటాయి కాబట్టి. సో నేను వాళ్ళ ఎస్ఎల్ హిట్ చేసి అప్ సైడ్ వెళ్తాను అనుకున్నాను. సో సేఫ్ సైడ్లో మనకు ఎస్ఎల్ హిట్ చేయకుండా పైకి వెళ్ళింది. ఇంకోటి మనకు నిఫ్టీ కూడా సపోర్ట్ చేస్తే మనకు మంచి అప్ సైడ్ మూమెంట్ ఉన్నది. సో నిఫ్టీ మనకు సపోర్ట్ చేయలేదు. 48,800 లాస్ట్ అండి. 49,000 ఈరోజు బ్రేక్ అవుతుంది అనుకోవట్లేదు. ఎందుకంటే 49,000 బ్రేక్ అయిందంటే మార్కెట్ ఫర్దర్గా అప్ సైడ్ ఉంటుందండి, సెల్ సైడ్ ఉండదు. ఇక్కడ 49,000 ఎబో ఎస్ఎల్స్ ఉంటాయి. సో మ్యాక్సిమం ఎవరైతే ఇక్కడ సెల్ చేశారో వాళ్ళు ఈ డ్రాగెస్ట్ గ్యాప్ అప్ అయిన తర్వాతకి మినిమం ఒక హాఫ్ క్వాంటిటీ కానీ వాళ్ళు బుక్ చేసుకుని వెళ్ళిపోయి ఉంటారు. సో 49,000 ఎబో మార్కెట్ వెళ్ళిందంటే సో ఫర్దర్గా మార్కెట్ బుల్లిష్ ఉంటుంది. సో మీరు చెప్పారు కదా 49,000 దాకా వెళ్తుంది అని, ఒకవేళ 48,800 దాకా వెళ్తుంది అని చెప్పారు కదా. మరి అక్కడ దాకా మీరు ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు కదా. అక్కడ దాకా ఎందుకు వెయిట్ చేయలేదంటే నేను అక్కడ దాకా వెయిట్ చేయకూడదు అని లేదండి. సో నా టార్గెట్ వచ్చేసి 48,750. అక్కడ మార్కెట్ అక్కడి నుంచి నాకు ఎంత ఇస్తే అతను తీసుకుంటాను మార్కెట్. సో అది మాత్రమే నా టార్గెట్. ఒకవేళ అక్కడి నుంచి కిందికి వచ్చిందంటే నేను ఆప్షన్ బయింగ్ ఉందో అది ప్రీమియం మొత్తం మెల్ట్ అయిపోద్ది అనమాట. సో మళ్ళీ నాకు డ్రాగెస్ట్
ప్రాఫిట్ తగ్గిపోతుంది నాకు. నేను మ్యాక్సిమం ఏం చేస్తానంటే ఒక టార్గెట్ అనుకున్నాక ఆ టార్గెట్ దగ్గర ఒకవేళ టార్గెట్ ఇచ్చిన తర్వాతకి దాని తర్వాతకి పైన ఎంత ప్రాఫిట్ వస్తుంది అంత ప్రాఫిట్ బుక్ చేస్తాను తప్ప మళ్ళీ నాకు ఇంకా ఎక్కువ ప్రాఫిట్ వస్తుంది, ఇంకో ప్రాఫిట్ వస్తుంది, ఇంకా ఎక్కువ వస్తుంది అని నేను వెయిట్ చేస్తే ఈ రోజు వస్తుంది, రేపు వస్తుంది, నెక్స్ట్ డే రాదు. ఆ నెక్స్ట్ డే రాదు. ఆ ఏదైతే మనం అనుకున్న రూల్స్ బ్రేక్ చేసామంటే దానికి అలవాటు పడ్డామంటే మళ్ళీ దానిలో నుంచి బయటికి రావడానికి కష్టం అవుతుంది మనకు. అంటే ఎక్కువ ప్రాఫిట్ తీసుకోవాలి, ఎక్కువ తీసుకోవాలి అంటే నా రూల్స్ ప్రకారం నేను. సో కొందరు ఏం చేస్తారంటే 1:2, 1:3 అలా ప్రాఫిట్ బుక్ చేసుకుంటారు. సో వాళ్ళ మైండ్ సెట్ 1:2, 1:3, 1:4 ఆ మైండ్ సెట్లో ఉంటుంది. సో వాళ్ళు అప్పుడే ట్రేడ్ చేస్తారు. సో నేను ఇంట్రాడే చేయబట్టి నాకు నేను అనుకున్న స్టాప్ లాస్, నాకు అనుకున్న టార్గెట్ వచ్చిన తర్వాతకి నేను ఎగ్జిట్ అయిపోతాను అనమాట. సో ఇది నా రూల్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. 49,000 మాత్రం బ్రేక్ అవ్వదు. బ్రేక్ అయితే మాత్రం మార్కెట్ ఫర్దర్గా రేపైనా ఎల్లుడైనా మార్కెట్ రివర్స్ అయిందని కోవచ్చు మనం ఇక. సో ఇది కూడా గ్యాప్ అప్ ఎందుకంటే మేబీ నాకు తెలిసి మంత్లీ ఎక్స్పైరీ కాబట్టి ప్రీమియన్స్ అడ్జస్ట్మెంట్ కోసం మార్కెట్ గ్యాప్ అప్ అయ్యి పైన హోల్డ్ చేస్తుంది. అంటే ప్రీమియన్స్ అడ్జస్ట్మెంట్ కోసం అండి ఇది. ఒకవేళ నా గెస్ కరెక్ట్ అయితే మళ్ళీ రేపు గ్యాప్ డౌన్ అవ్వాల్సిందే. ఎందుకంటే ఒకవేళ మార్కెట్ బుల్లిష్ ఉంటే నిఫ్టీ ఉండాలి, సెన్సెక్స్ కూడా ఉండాలి. సో రెండు లేకుండా ఓన్లీ బ్యాంక్ నిఫ్టీ వెళ్తుందంటే నేనైతే ప్రీమియం అడ్జస్ట్ గురించి అని అనుకుంటున్నాను. సో చూద్దాం. 49,000 బ్రేక్ అయితే మనం ఫర్దర్గా మూమెంట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. థ్యాంక్ యూ వెరీ మచ్. నా లైవ్ ట్రేడ్ మీకు ఎంతో కొంత ఉపయోగపడింది అనుకుంటే నన్ను ఎంకరేజ్ చేసి నా వీడియోస్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ ఈరోజు ఈవినింగ్ ఎనాలిసిస్ కలుసుకుందాము రేపు ఎనాలిసిస్ గురించి. థ్యాంక్ యూ అండి. బాయ్.